నమస్తే, నేను ప్రశాంత్. ఇతర రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే మరి తెలంగాణలో జరిగే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్కి హెల్ప్ఫుల్ అవుతుందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇదే క్రమంలో కేంద్రం అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది, ఇతర రాష్ట్రాల్లో ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇలా తీసుకోవడం వల్ల ఇప్పుడు బీఆర్ఎస్కి హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. 2 రోజుల క్రితం వచ్చినటువంటి న్యూస్ ఏంటి, ఇతర రాష్ట్రాల్లో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అంటే ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఇతర రాష్ట్రం ఇంకో రాష్ట్రంలో కూడా ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి అని అంటే, తీవ్రవాదం ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కదలికలు వాటి కోసం మీరు ఎక్కడైనా సరే మీరు ఫోన్ ట్యాప్ చేయొచ్చు. ఎందుకంటే రాష్ట్రానికి బోర్డర్స్ పెట్టేస్తే దానికి ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు ఇంకో రాష్ట్రానికి పోయి ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు అనుమతి తీసుకొని అక్కడ ఫోన్ ట్యాపింగ్ చేసి లేదంటే ఆనవాళ్ళు కనుక్కోవాలంటే కనుక లీక్ కావచ్చు. సపోజ్ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీసులకి కీలకమైనటువంటి సమాచారం వచ్చింది, టెర్రరిస్టులకు సంబంధించి లేదా తీవ్రవాదులకు సంబంధించి. అప్పుడు వీళ్ళకి వచ్చినటువంటి సమాచారం దీని మూలాలు ఇంకో రాష్ట్రంలో ఉంటే అప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన సహకారం తీసుకోవాలి. తీసుకోకుండా వీళ్ళు డైరెక్ట్గా పోయి అక్కడ ఏమి చేయలేరు, అప్పుడు లీక్ కావచ్చు. సపోజ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో బీజేపీ ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదన్నా వస్తే బీజేపీకి అధికారంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు సహకరించకపోవచ్చు. సో కాబట్టి అందుకే ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చెయ్యొచ్చు అని చెప్పింది. ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే నిబంధన ఉంది. ఏంటి, ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే ఎక్కడిదైనా యూ మస్ట్ టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు అప్లై చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ హోమ్ సెక్రటరీకి నువ్వు లెటర్ పెట్టాలి. చీఫ్ సెక్రటరీ ఇక్కడ చీఫ్ సెక్రటరీ, ఏ రాష్ట్రానికి సంబంధించిన చీఫ్ సెక్రటరీ, ఆ చీఫ్ సెక్రటరీ లెటర్ రాయాలి. లెటర్ రాసి పలాని ఫోన్ నెంబర్స్ మేము ట్యాప్ చేయాలనుకుంటున్నాం అని చెప్పి రివ్యూ కమిటీలో మేము అప్రూవల్ చేసాం అని చెప్పి పంపిస్తే వాళ్ళు పర్మిషన్ ఇస్తే నువ్వు ఇండియాలో ఏ రాష్ట్రానికి వెళ్ళైనా నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు. అలా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటానంటే కుదరదు. తెలంగాణలో ఏం జరిగింది ఫోన్ ట్యాపింగ్ విషయంలో? తెలంగాణలో రివ్యూ కమిటీలో ఫోన్ నెంబర్లు ఒకటి ఇచ్చి ట్యాపింగ్ ఇంకో నెంబర్లు చేశారు. ఇది నేరం. ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దాదాపు ఫైనల్కి వచ్చింది. ఎందుకంటే ఛార్జ్షీట్లు కూడా వేస్తున్నారు. ఛార్జ్షీట్లు వేశారు, ఆల్మోస్ట్ మళ్ళీ ఛార్జ్షీట్ కూడా వేస్తున్నారు, అనుబంధ ఛార్జ్షీట్లు కూడా వేస్తున్నారు. దాంట్లో ఛార్జ్షీట్లో ఇప్పటివరకు ప్రణీత్రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం, అలాగే భుజంగరావు ఇచ్చినటువంటి వాంగ్మూలం, నవీన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలం, వీటన్నిటిని ఛార్జ్షీట్ రూపంలో ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ప్రభాకర్ రావు వచ్చారు, అలాగే శ్రావణ్ రావు వచ్చారు, వీళ్ళ వాంగ్మూలాలు కూడా తీసుకున్నారు. వీళ్ళవి కూడా జత చేస్తారు. అలాగే వీళ్ళు ఏదైతే 613 మందికి సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేశారో వాళ్ళని కూడా పిలిపిస్తూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వరరావు గారు ఆయన వాంగ్మూలం కూడా తీసుకున్నారు. అలాగే రివ్యూ కమిటీలో ఉన్నటువంటి సిఎస్ చీఫ్ సెక్రటరీ రిటైర్ అయ్యారు, ఆవిడ శాంతకుమారి గారు, ఆవిడ వాంగ్మూలం తీసుకుంటున్నారు. అలాగే డీజీపీగా ఉన్నటువంటి జితేంద్ర ఆయన వాంగ్మూలం తీసుకుంటున్నారు. మాజీ డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆయన వాంగ్మూలం తీసుకుంటున్నారు. ఇవన్నీ వాంగ్మూలాలు తీసుకున్న తర్వాత అనుబంధ ఛార్జ్షీట్ కూడా వేస్తారు. వేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేషన్లో అసలు ఇవన్నీ ఎలా చేశారు, ఎవరు చేశారు, ఎవరు చేయమంటే చేశారు అనేది తెలుస్తారు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి తిరకాసు ఏంటంటే రివ్యూ కమిటీకి ముడిపెట్టాడు ప్రభాకర్ రావు గారు. రివ్యూ కమిటీలో అప్రూవల్ అయిన ఫోన్ నెంబర్లు ఎన్ని నేను ట్యాప్ చేయమని చెప్పింది, అవి ట్యాప్ చేసావు చట్ట ప్రకారం అని చెబుతున్నారు. నిజమే, రివ్యూ కమిటీకి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్లు అవే వాళ్ళు చూసుకోవాలి. రివ్యూ కమిటీ
ఇప్పుడు రివ్యూ కమిటీలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము చూసుకోలేదు, ఇవన్నీ తీవ్రవాదులు ఉగ్రవాదులు అనుకున్నాం మేము అని చెప్తున్నారు. ప్రతి నెంబర్ మేము క్రాస్ చెక్ చేయం కదా అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రభాకర్ గారు ఏం చెప్తున్నారు, ఆ రోజు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ని అడగండి, నేను ఎస్ఐబి స్పెషల్ ఇన్ఛార్జిని నేను, అంటే రిటైర్ అయిన తర్వాత ఈయన నియమించుకున్నారు. రిటైర్ అయిన తర్వాత ఒక బ్యాచ్ ఉంది, ఆ బ్యాచ్ మొత్తం కూడా వెలమ సమాజ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేస్తున్నారు కేసీఆర్ గారు. వాళ్ళు ప్యారలల్గా సమాంతరంగా నడిపారు ప్రభుత్వాన్ని. ఇప్పుడు మరి వాళ్ళు ఏమంటారు, అఫీషియల్గా వాళ్ళు కదా, మేము నామినేటెడ్ కదా, వాళ్ళు కదా అఫీషియల్. ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ రోజు అనిల్ కుమార్ ఎవరు ఉన్నారు, ఆయన అడగండి. ఆ రోజు ఉన్న డీజీపీ అడగండి, అంజన్ కుమార్ని లేకపోతే మహేందర్ రెడ్డి గారిని, వీళ్ళని అడగండి అని చెప్తున్నారు ప్రభాకర్ రావు గారు. సో ఇలా ఒక ట్విస్ట్ ఇచ్చారు. దీని మీద కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ రంగంలోకి దిగుతుంది. అయితే ఇప్పుడు 2023 అక్కడ వరకే ఉంది, అంతకు ముందు ఇన్ఫర్మేషన్ లేదు. అంతకుముందు ఇన్ఫర్మేషన్ ఏమైపోయింది అంటే మూసీ నదిలోకి పోయింది, అలాగే పెన్ డ్రైవ్లు కాల్ చేస్తే పోయింది. అది నేరమే కదా మరి. అవును, ఆ నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలి కదా, క్రిమినల్ కేసులు పెట్టి లోపలేయాలి కదా. అసలు ఎవరు చేయమన్నారు మీరు? హార్డ్ డిస్క్లు తీసుకెళ్ళి మూసీ నదిలో ఎవరేమన్నారు? పెన్ డ్రైవ్లు కాల్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు నీకు? అది చెప్తారుగా వాంగ్మూలంలో. అది అడిగితే ప్రభాకర్ గారిని నాకు తెలియదు అంటున్నారు. కానీ ఫామ్ హౌస్ బిగ్ బాస్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తేనే ఇదంతా జరిగిందని అందరికీ తెలుసు. కానీ ఎవిడెన్స్ కావాలిగా. ఓవరాల్గా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు, బట్ ఎవిడెన్స్ కావాలి. ఆ ఎవిడెన్స్ కోసం ఇప్పుడు తెలంగాణ సిట్ నాలుగు రకాలుగా ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఈ కేసు ఫైనల్కి వచ్చేసింది. కల్లగొండ ఫ్యామిలీని జైల్లో పెట్టేస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ఈలోపుగానే అంతర్రాష్ట్ర ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు, ఎవరు ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. దీన్ని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏంటి, కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది ఫోన్ ట్యాపింగ్ చేసుకోమని, ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేసి ఏం నిలబడిద్ది అని అంటున్నారు. కాదు, ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు, పర్మిషన్ తోటి చేసుకోవాలి. విత్ పర్మిషన్, సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం చేసుకోవాలి. ఈ నామ్స్కి విరుద్ధంగా మీరు ఇజ్రాయెల్ నుంచి పరికరాలు తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశారనేది మొదటి నుంచి వస్తున్నట్టు ఆరోపణలు కదా. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కూడా అప్పుడు ట్యాప్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మీద కేసు పెట్టింది కదా అప్పట్లో 2018లో 17 ఆ ప్రాంతాన. ఆ రోజు నుంచి మీరు ఇజ్రాయెల్ పరికరాలను తీసుకొచ్చే కదా పెట్టింది. ఇప్పుడు ఇజ్రాయెల్ పరికరాలను తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేశారనేది నిరూపించగలగాలి తెలంగాణ సిట్టు. నవీన్ రావు గారు అకౌంట్ నుంచి ఆ డబ్బులు వెళ్ళాయి అని చెప్పి ఒక ఆధారం పట్టారని చెప్పి తెలుస్తుంది. మరి ఆ డబ్బుల్ని ఎవరికి అక్కడ పే చేసి ఈ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చారనేది నిరూపించగలిగితే ఇది పెద్ద నేరం. ప్లస్ ఇక్కడ మిస్యూజ్ జరిగింది. ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ని ధిక్కరిస్తూ ఈ రివ్యూ కమిటీలో జరిగినటువంటి వ్యవహారం. దీని మీద కూడా ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు వెలువడినటువంటి రాష్ట్రాల్లో, అంతర్రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే మీరు ట్యాప్ చేయొచ్చు అనే దానికి ఈ కేసుకి సంబంధం లేదు. కానీ కొంతమంది ఏంటి, అనుకూలంగా మలుచుకొని కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయ్యారు కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారికి అనుకూలంగా ఉండేలాగా ఒక నిర్ణయం తీసుకుంది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని రామచంద్ర గారిని నియమించడం వెనక కూడా కేసీఆర్ గారి పాత్ర ఉంది. కేసీఆర్ గారికి అనుకూలమైనటువంటి నియామకం ఇది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి పోటీ చేయబోతున్నాయి అనేది ప్రచారం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి ఉంటేనే లైఫ్ అనేది కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఏం చెప్పారు, అటు ఎన్డీఏనో లేదా ఇండియా కూటమితో ఏదో కూటమితో ఉంటేనే ప్రాంతీయ పార్టీలకు మనుగడ, ప్రాంతీయ పార్టీలుగా నిలబడలేవు ఏ పార్టీలు అని చెప్పి ఆయన ఇచ్చాడు స్టేట్మెంట్ ఒకసారి. అంటే ఏదో ఒక పార్టీతోటి వీళ్ళు ఏదో ఒక కూటమితో వీళ్ళు టైఅప్ అవ్వాలి. ఆ కూటమి ఎన్డీఏ కూటమి అనేది ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఎందుకంటే సమీప భవిష్యత్తులో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్నాయి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉంది. సో కాబట్టి 18% మాత్రమే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని లేపాలి అని అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం మాకుంది. ఈ కేసు లొట్టపీస్ కేసు, ఇలాంటివి చెప్పాలి.
అందుకని ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక ప్రాపగాండా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఈ కేసుకి సంబంధమే లేదు. ట్యాపింగ్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు, కానీ చట్టవిరుద్ధంగా చేశారని కదా వీళ్ళు ట్యాపింగ్. కాబట్టి అదేదో రాజకీయంగా నాన్ సీరియస్గా ఈ కేసుని మలచడానికి ప్రయత్నంలో భాగంగా అలాంటి ప్రచారం చేస్తున్నారు, కానీ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ఈ కేసుకి సంబంధం లేదు. ఈ కేసులో ఖచ్చితంగా శిక్ష పడేలాగా తెలంగాణ సిట్టు విచారణ చేస్తూ ఉంది. ఇన్వెస్టిగేషన్లో అనేక అంశాలు కూడా బయటపడుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్.